నమస్తే వెల్కమ్ టు వి9 న్యూస్ నా పేరు వైష్ణవి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం అప్పుల్లో కూరుకుపోతున్న అన్నదాతలు జాబితాలో తొలి 2 స్థానాలు తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్ లో ప్రారంభమైన బస్తీ దవాఖానాలు ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్య సేవలు అందించాలని లక్ష్యం ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార జోరు టీఆర్ఎస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం సెయింట్ ఆడమ్స్ హై స్కూల్ మూసివేసిన యాజమాన్యం ఆవేదన వ్యక్తం చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఇక వార్తల్లోకి వెళ్తే అందరికీ అన్నం పెడుతున్న మన దేశ అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ముఖ్యంగా ఈ జాబితాలో తొలి 2 స్థానాల్లో మన తెలుగు రాష్ట్రాలు ఉండటం ఆందోళన కలిగించే విషయం. ఏపీలో 93.2%, తెలంగాణలో 91.7% రైతులు రుణభారంలో ఉన్నారు. ఈ విషయాన్ని రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ తర్వాత స్థానాల్లో కేరళ 69.9%, కర్ణాటక 67.7%, తమిళనాడు 65.1%, ఒడిశా 61.2%, మహారాష్ట్ర 54% ఉన్నాయి. ఏపీలో రైతు భరోసా పథకం, తెలంగాణలో రైతు బంధు పథకాలు అమలవుతున్నా రైతులు అప్పుల పాలు అవుతుండటం గమనార్హం. పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం బస్తీ దవాఖానాను అందుబాటులోకి తెస్తుందని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలోని గురుబ్రహ్మనగర్లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాను ఆయన ప్రారంభించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ బస్తీ దవాఖానాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని దానం అన్నారు. ప్రత్యేక వైద్యశాలలో 52 రకాల వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు మెరుగైన చికిత్సలు అందే విధంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దేశంలో అత్యధికులు ఎదుర్కొంటున్న బీపీ, షుగర్తో పాటు అన్ని రకాల మందులను దవాఖానాలో పొందవచ్చునని చెప్పారు. వైద్యం ఖరీదవుతున్న సమయంలో బస్తీలలో నివసించే పేద ప్రజల కోసం అందుబాటులోకి తెచ్చిన వైద్యశాలలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇది ఒక డాక్టర్తో చేయించండి. డిపార్ట్మెంట్ ఉందా? డిపార్ట్మెంట్ ఉన్నారు ఇంకెవరైనా బయట తీసుకుందాం. ఆశా వర్కర్స్ అంటే వీళ్ళు జాయింట్ ఇచ్చారు. అందరూ ఇంకా జరగండి ప్లీజ్. అన్న ఇంకా అన్న పిక్చర్. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ కేంద్రంలో శాసనమండలి ఎన్నికల సన్నాహక సమావేశాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి జగదీష్ రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి ఎంసీ కొట్టిరెడ్డి, కోదాడ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్లు హాజరయ్యారు.
నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అడ్డా అని చెప్పుకున్న రోజుల నుండి నేడు నల్గొండ జిల్లా టీఆర్ఎస్ అడ్డా అనే స్థాయికి తీసుకొచ్చారని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఎంపీటీసీ నిధుల విషయంలో విడుదల విషయంలో సరైన న్యాయం లేదని తెలుసు కాబట్టి త్వరలోనే సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిందే టీఆర్ఎస్ పార్టీ. ఐకేపీ వద్ద గందరగోళం చేస్తున్నదని బీజేపీ పార్టీ అని వెల్లడించారు. అదే పద్ధతిలో టీఆర్ఎస్ దెబ్బ ఏదో చూపించాల్సిన అవసరం ప్రజాప్రతినిధులుగా మనందరిపైన కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. బాగా అవమానించే పద్ధతుల్లో కొంతమంది రాతలు రాస్తున్నారు. ఎదురు చూస్తున్నామని, దేని కొనుగోలు చేస్తున్నామని అవమానించే పద్ధతుల్లో కావచ్చు, ఇతర మీడియాలో కూడా కావచ్చు, ఖండించాల్సిన అవసరం ఉంది. మనం వస్తే దాన్ని ఇంకో ట్రాన్స్ఫర్ చేయడం కరెక్ట్గా ఇంకోటి పద్ధతిలో మీకు సమాధానం ఉండాలి. ఎవడరా విధవా ఇది రాసింది, ఇప్పుడు పెట్టింది, ఇది పక్కన రాసింది అనుకోవద్దు, అది నీ కొరికే రాసింది అనుకోవాలి. ఒకసారి ఎంపీటీసీ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, సెపరేట్గా కోటిరెడ్డి గారిని నిర్ణయించారు ముఖ్యమంత్రి గారు. పార్టీలో ఉన్న చిత్తశుద్ధితో పనిచేసిన వాడు. ప్రజాప్రతినిధుల సంఖ్య మనకి సంపూర్ణమైన మెజారిటీ ఉన్నప్పటికీ ఎన్నికలకు సమాయత్తం చేయాలనే ఆలోచనతో ఈరోజు కోదాడ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని చేసిన పెద్దలు, ఈ జిల్లాకే ఉమ్మడి నల్లగొండ జిల్లాను కాంగ్రెస్ జిల్లా కాదు, ఉమ్మడి నల్లగొండ జిల్లా టీఆర్ఎస్ పార్టీకి అడ్డా అని చెప్పి ఎన్నో సందర్భాల్లో రుజువైనటువంటి విషయం మనందరం ముందే చూసినాం. నిన్న కాక మొన్న జరిగినటువంటి నాగార్జున ఉప ఎన్నికల్లో ఎంతో పెద్ద గొప్ప నాయకులు అని చెప్పినటువంటి వాళ్ళ మీద నోముల నరసింహ గారి కుమారుని చిన్న వయసులో ఉన్నటువంటి భగతం పెట్టి అత్యధిక మెజారిటీతో గెలిపించినటువంటి విషయం కూడా మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. గౌరవ ముఖ్యమంత్రి గారు నోముల బాధను గెలిపించండి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని జోరుగా నిర్వహిస్తున్నది గులాబీ పార్టీ అని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ స్థానిక సంస్థల ఓటర్లకు దిశానిర్దేశం చేస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి ఎంపీ కోటిరెడ్డిని పరిచయం చేస్తున్నారని చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ముఖ్య నాయకులతో ఓటర్లతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ప్రత్యర్థులకు ఓట్లు అడిగే కనీస హక్కు లేదని, బలం కూడా లేదని, గెలిచేది గులాబీ పార్టీ మాత్రమేనని జగదీష్ రెడ్డి అన్నారు. 1271 ఓట్లు ఉన్న ఈ నియోజకవర్గంలో 1000కు పైగా ఓటర్లు టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే కావడంతో గెలుపు ఎప్పుడో ఖాయమైందని ధీమా వ్యక్తం చేశారు. మహేందర్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. మన అభ్యర్థిని మళ్ళొక్కసారి, మన అభ్యర్థి గారు కోటిరెడ్డి గారు మళ్ళొక్కసారి మీ అందరికీ కూడా పరిచయం చేసుకోవడానికి, మిమ్మల్ని ఓట్లు అడగడానికి, ప్రచారం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కరోనా మహమ్మారి వలన ఇబ్బందులు వచ్చినా కూడా అందిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు తెలుసు. దానికోసం మరి కొంత కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఇంకా బలపరచాలా, ఇంకా 20 సంవత్సరాలకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వాళ్ళే ఉండాలా. పెద్దదైన ఉత్తరప్రదేశ్ లో కూడా 35 లక్షల ఓటర్లు లేవు. మనతోని 3 పెద్దదైన మధ్యప్రదేశ్ లో కూడా లేవు. మనతోని 3 పెద్దదైన రాజస్థాన్, కర్ణాటకలో కూడా 30 లక్షలు కాదు కదా, 20 లక్షలు కూడా లేవు. కానీ 35 లక్షల బోర్బోవులకు ఉచితంగా 24 గంటలు విద్యుత్ ఇస్తున్న రాష్ట్రం మనం. అక్కడ ఎక్కడ కూడా 24 గంటలు కాదు, 4 గంటలే ఉచిత విద్యుత్ లేదు. పంజాబ్లో, గుజరాత్లో మోడీ గారి సొంత ఊళ్ళో 24 గంటలు కాదు కదా, 24 సెకండ్లు కూడా ఉచిత విద్యుత్ లేదు. నిజమే, నిన్న మనం మీరు చూస్తున్నారు. రైతాంగానికి ఒక విషయం చెప్పడానికి మన వాళ్ళు కొంచెం ఇబ్బంది పెడుతున్నారు. ఎట్లా చెప్పాలి? యాసంగి ఒలి వద్దు అని. నిజమే, ముఖ్యమంత్రి గారు కూడా బాధ ఉంది.
ఎందుకంటే కేవలం 6 ఏళ్లలోనే ఈ దేశంలోనే వరి ఉత్పత్తిలో నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ తయారు చేసింది. హైదరాబాద్లోని బస్తీ వాసులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లో బస్తీ దవాఖానాలను ప్రారంభిస్తోందని ఎమ్మెల్సీలు వాణి సురభిదేవి తెలిపారు. నాచారం డివిజన్ రైతు బజార్లో బస్తీ దవాఖానాను ప్రారంభించారు. డివిజన్కు 2 చొప్పున 300 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. ప్రైవేట్ క్లినిక్లకు ధీటుగా పేదలకు మెరుగైన వైద్యం సేవలు అందిస్తున్నామని, నగరవాసులకు మంచి వైద్య సేవలు అందాలన్న సీఎం కేసీఆర్ సంకల్పం మేరకు అన్ని డివిజన్లలో బస్తీ దవాఖానాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. వీటికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ శాంతి, సాయిజన్ శేఖర్లు తదితరులు పాల్గొన్నారు. హెల్త్ వెల్నెస్ సెంటర్ని ఇవాళ మనం ఇక్కడ నాచారం డివిజన్లో మనం ఇనాగ్రేషన్ చేసుకున్నాం. చాలా సంతోషం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా ఈ దవాఖానాలను మనం ఇనాగ్రేషన్ చేసుకున్నాం. దీని ముఖ్య ఉద్దేశం మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆరోగ్యం ప్రతి ఒక్కరికి కూడా, అంటే లోయర్ లెవెల్ బీపీఎల్ అంటే ఎవరైతే మంచి పెద్ద పెద్ద హాస్పిటల్ పోలేని వాళ్ళు ఉన్నారో, అంటే ఎక్కువ దూరం ప్రయాణం చేయలేని వాళ్ళు, చిన్న చిన్న ఎలిమెంట్స్, తర్వాత చాలా తక్కువ జీతం ఉన్నవాళ్ళు, అంటే చిరుద్యోగం. ఈ బస్తీ దవాఖానాల ఏర్పాటు అనేది అభినందనీయం. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజలకు అందుబాటులో వైద్యాన్ని తీసుకురావాలని ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళు చేపట్టిన కార్యక్రమాన్ని మున్సిపల్ శాఖ మంత్రులు కేటీ రామారావు గారు మరియు వైద్య శాఖ మంత్రులు హరీష్ రావు గారు ప్రజలకు అందుబాటులో వైద్యాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు హైదరాబాద్ పట్టణంలో బస్తీలో అన్ని బస్తీల్లో బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశారు. టీడీపీ నేతలపై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నిప్పులు చెరిగారు. పోలవరంపై టీడీపీ నేతలు చేస్తున్న ట్రోల్స్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2018లో పోలవరం నుంచి నీటిని విడుదల చేస్తామని చెప్పిన దేవినేని ఉమా చేతులెత్తేశాడని, అతనిపై ఎందుకు ట్రోల్ చేయరని ప్రశ్నించారు. పోలవరం ఎందుకు ఆలస్యమైందో మీకు తెలియదా అని టీడీపీ నేతలను ప్రశ్నించారు. డయాఫ్రమ్ వాల్, కాంక్రీట్ వాల్ నాణ్యత లోపం వాస్తవం కాదా అని నిలదీశారు. పోలవరంపై నెటిజన్లు ఎవరూ ట్రోల్ చేయడం లేదని, అంతా టీడీపీ నేతలే చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతలకు నిజాలు చెప్పే ధైర్యం లేదని, దమ్ముంటే వాస్తవాలు ట్రోల్ చేయాలని సవాల్ విసిరారు. టీడీపీ చెంచా మీడియా అసత్య కథనాలు జనం నమ్మరని స్పష్టం చేశారు. కులగజ్జితో పసుపు మీడియా తప్పుడు రాతలు రాస్తోందని ధ్వజమెత్తారు. అగ్రనాయకత్వం దగ్గర నుంచి మాజీ మంత్రులు కానీ అందరూ కూడా నిన్నంతా ఆ సిబిఎన్ ఆర్మీ, తొక్కలో ఆర్మీ అంతా కూడా పాపం నేనంతా చాలా కష్టపడినట్టున్నారు. మళ్ళీ 2 ఛానల్ సాయంకాలం దాని మీద సెపరేట్గా ఒక ఐటెం పెట్టారు. ఏమని, మంత్రి అనిల్ మీద నెటిజన్స్ ట్రోల్ అంట. రే నెటిజన్స్ కదరా నాయన, నీ పెచ్చ ఆర్మీరా ట్రోల్ చేసింది. ఏమవుతుంది ట్రోల్ చేస్తే? డిసెంబర్ 1, 2021 పోలవరం పూర్తి చేస్తాను అనిల్. దానికి మెమేలు పెట్టడం, ఇంతకురా అంత కష్టపడి గొంతు దించుకొని ఎంత పీకులు ఆడిపెట్టుకొని ఏమవుద్ది? ఇదే ఏబిఎన్ రాధాకృష్ణని అడుగుతున్నా, ఏం పీకవు, నీ ఇష్టం వచ్చి రాసుకో. ఈరోజు ఎందుకు పోలవరం మేము 21 డిసెంబర్కి పూర్తి చేయలేమన్న దాని గురించి రాయి. నీకు దమ్ముంటే
చంద్రబాబు నాయుడు గారు చేతగాక స్పిల్వేను కోఫర్ డ్యామ్ ఒకటేసారిగా కట్టడం వల్ల కోఫర్ డ్యామ్లో ఒక పక్క 300 ఒక పక్క 300 గ్యాప్ వదలటం వల్ల దాన్ని ఎందుకు మర్చిపోయావు? ఇంకో టీవీ మహా టీవీయా మహా న్యూసా దాన్ని ఎందుకు మర్చిపోయావు? దాన్ని కూడా ఎత్తికించుకుని ఉంటే బాగుండేది కదబ్బా, దాన్ని ఎందుకు వదిలేశారు? కాబట్టి రాసుకుంటారు నాయన, కంప్లీట్ ఎట్టా పోలవరం మేమే చేస్తాం, ఏ ఇబ్బంది పడమాక. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగానే జరుగుతుంది. ఒక దరిద్రుడి చేతిలో మాత్రం జరగదు. ఆ భాగ్యం భగవంతుడు ఆ దరిద్రుడికి ఇవ్వడు, ఆ పాపిష్టుడికి ఇవ్వడు, జగన్మోహన్ రెడ్డికే ఇస్తాడు. రాసుకోండి. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో వరద బాధిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి పర్యటించారు. అనారోగ్య కారణంగా నెల రోజులుగా ఇంటికే పరిమితమైన ఆయన చిత్రావతి నది పరివాహక ప్రాంతాలైన రాయలవారిపల్లి వద్ద వరద నీటి కొట్టుకుపోయిన వంతెనను, అదేవిధంగా కోవెలగుట్లపల్లి చిత్రావతి నది చెక్ డ్యాం పరిశీలించారు. వరద ముంపునకు గురైన పుట్టపర్తిలోని గ్రౌండ్ ఏరియా, ఎస్ఎస్ఎస్ స్కూల్ ఏరియా, వృద్ధాశ్రమం, సాయినగర్ ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులు ఎమ్మెల్యేకు అనేక సమస్యలను ఏకరువు పెట్టారు. సమస్యలన్నీ సావధానంగా విన్న ఎమ్మెల్యే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అన్న ఎక్కువ మంది ఎక్కండి అన్న, ఇరిగిందన్న, అది కింద సపోర్ట్ లేదు. ఇన్ఛార్జ్ మంత్రి గారైనటువంటి బొత్స సత్యనారాయణ గారు కూడా వచ్చి మొన్నటి రోజున రివ్యూ చేసుకొని పోయారు. కొంతమంది ఈ పని కట్టుకొని ఏవో మాట్లాడేదని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రజలకు మేము ఒక్కటే చెప్పుకుంటున్నాం, ప్రభుత్వమే పేరే ప్రజల ప్రభుత్వం అని. కాబట్టి ఖచ్చితంగా పూర్తిగా ప్రజల పక్షాన్ని నిలబడి ఈ విపత్కర పరిస్థితుల్లో ఎవరైతే నష్టపోయి ఉన్నారో వారికి అందరికీ సాయం చేసే బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన భుజస్కంధాల మీద ఎత్తుకున్నారు. ఖచ్చితంగా అందరికీ సాయం అందుని తెలియజేసుకుంటాం. చిత్రావతి నదీ పరివాహక ప్రాంతంలో కుడి పక్కన ఉండేటువంటి చాలా ఇండ్లకు కూడా డ్యామేజ్ జరిగింది. అంటే ఆ ఇండ్లన్నీ నదీ పరివాహక ప్రాంతంలో కట్టుకోవడం జరిగింది. అందరికీ ఇండ్ల పట్టాలు ఇచ్చడానికి సిద్ధంగా ఉంది. మీకు ఎక్కడ అడిగితే అక్కడ ఏ ఏరియాలో మీకు కావాలనో చెప్పండి, ఆ ఏరియాలో మీకు ఇప్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దయచేసి మీరు వెకేట్ చేసి ఇప్పటికైనా ప్రకృతి విలయం ఏ విధంగా ఉంటుందనేది మనం చూసాం. కాబట్టి ఇప్పటికైనా మీరందరూ మేల్కొని మీరు ఎక్కడ కావాలంటే అక్కడ కలెక్టర్ గారితో మాట్లాడి మీకు స్థలాలు ఇప్పించేదాన్ని నేను సిద్ధంగా ఉన్నాను. అక్కడ ఇల్లు కట్టించేదాన్ని కూడా మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి ఎవరు కూడా నదీ పరివాహక ప్రాంతంలో ఉండే ఏదైతే స్థలాలు అవన్నీ ఆక్యుపై చేయడం వలన ఏమవుతుందంటే భవిష్యత్తులో ఇలాంటి ప్రకృతి వలన వచ్చే నష్టంను ఎవరూ పూడ్చలేని పరిస్థితి ఏర్పడుతుంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ సర్కిల్ పరిధిలోని డైరీ ఫామ్ గోల్డెన్ హైట్స్ సమీపంలో సెయింట్ ఆడమ్స్ స్కూల్ను తెరవకుండా విద్యార్థుల జీవితాలతో యాజమాన్యం ఆటలాడుకుంటుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. విద్యార్థులకు బదిలీ సర్టిఫికేట్లు, బోనఫైడ్ ఇవ్వకుండా స్కూల్ తెరవకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యానికి పలుమార్లు ఫోన్ చేసినా స్పందించడం లేదని, స్కూల్ యాజమాన్యం సరైన సమాధానం ఇవ్వనందున వారు ధర్నాకు దిగారు. రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తును కాలరాస్తున్న ప్రైవేట్ స్కూల్స్పై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నించారు. స్థానిక కార్పొరేటర్ అర్చనా జయప్రకాష్ని కలిసి రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. Online class started. We are holding the online classes due to the we have some problem with the DO office. అన్ని ఫుల్ అన్ని క్లాసెస్ మొత్తం టోటల్ స్కూల్ క్లోజ్ కదా. అందుకే స్టూడెంట్స్ కు అకౌంట్ చేస్తాను. నేను 6th క్లాస్ కి ఆన్లైన్ క్లాస్ studying here 10th class and since online class is open
going very well. What is the problem between DO office and educational office and between school manager? We don't have parents any idea. Suddenly they stop the online classes. Now 10th class student is suffering. How now coming December, this month is the last to submit the application. మెసేజ్ రిసీవ్ చేసుకున్నాం. నిన్ననే సడన్గా ఒక మెయిల్ వచ్చేసింది మేనేజ్మెంట్, స్కూల్ మేనేజ్మెంట్ నుండి ఆన్లైన్ క్లాసెస్ ఈజ్ గోయింగ్ టు స్టాప్ అని. ఏది రీజన్ ఏంటిది ఏమి ఇవ్వలేదు. పేరెంట్స్ వెళ్ళి డిఓ ఆఫీస్ దగ్గర కలవమని రాశారు ప్రిన్సిపల్ మేనేజ్మెంట్ గారు. ఇష్యూ చెప్పలేదు. దాని గురించి మేమందరం ఇక్కడ వచ్చాము. మా స్టూడెంట్స్ మా మీకేమైనా స్పందించిందా? ఎందుకంటే ఎంఆర్ఓ టీసీలు ఇస్తున్నా సమాచారం ఉంటే సార్ దగ్గర ఆర్డర్ అంతా కూడా ఎంఆర్ఓ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళను కమిటీ చేయడం దాన్ని కలెక్టర్ గారు క్రిమినల్ కమిటీ వేసి ఆ రికార్డ్స్ అన్ని కూడా స్వాధీనం చేసుకోమని చెప్పి అట్లా కూడా స్పందించలేదు. అదే మీరు పోయినప్పుడు తాళం ఉండేనంట కదా, ముగ్గురు పోయినట్ట ఎస్ఐ మీరు తమరు పోతే లేకుంటే మనం బ్రేక్ చేయలేదు. బ్రేక్ చేయలేదు. మాదేంటంటే పిల్లలకు 9th 10th వాళ్ళకు మార్చా ఎప్పుడైనా ఉంటాయి ఎగ్జామ్స్. ప్రజల సౌకర్యార్థం బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. గోషామహల్ నియోజకవర్గ పరిధిలోని ధూల్పేటలో గల చంద్ర కిరాణా బస్తీలో నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాను ఆయన ప్రారంభించారు. ప్రజల వద్దకు వైద్య సేవలు తీసుకెళ్లాలనే ఆలోచనతో బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నామని, జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటికే 226 బస్తీ దవాఖానాల ద్వారా వైద్య సేవలు అందుతున్నాయని మంత్రి అన్నారు. నూతనంగా 32 బస్తీ దవాఖానాలను ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. ఉచితంగా వైద్య సేవలు, మందులు అందిస్తున్న బస్తీ దవాఖానాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్ తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ జిందాబాద్, కేసీఆర్ జిందాబాద్, జై తెలంగాణ. మామ సైడ్ సైడ్ కొను, సైడ్ కొను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. బస్తీలో మరి ఇక్కడ బస్తీ దవాఖానా అనేది ఈరోజు ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. అయితే హైదరాబాద్ సిటీలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 150 మున్సిపల్ డివిజన్లకు మరి డివిజన్కు 2 చొప్పున బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాలు ఈరోజు దగ్గర 226 బస్తీ దవాఖానాలు ఆల్రెడీ ప్రారంభించుకోవడం జరిగింది. మరి ఈరోజు కూడా ఇంకా 32 ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నాం. దీంతో పాటు బస్తీలలో ఈరోజు ఆరోగ్య సమస్యలు అనేది ప్రధానమైనటువంటి అంటే హెల్త్ కాన్షియస్ కూడా పెరిగిపోయినటువంటి ధర్మిల ఈరోజు ప్రజలకు వాళ్ళ బస్తీలోనే అందుబాటులో హాస్పిటల్స్ ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే మామూలుగా సీజనల్ వ్యాధులు కానివ్వండి, రెగ్యులర్గా అంటే ఎల్డర్ పర్సన్స్ కానివ్వండి, కొంత కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు కాసోజు శ్రీకాంతాచారి 12వ వర్ధంతి ఎల్బీ నగర్లోని శ్రీకాంతాచారి విగ్రహానికి వివిధ పార్టీల నాయకులు, విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్రీకాంతాచారి ప్రాణత్యాగం చేయడం వల్లనే తెలంగాణ రాష్ట్రం సాకారమైందని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తెలిపారు. శ్రీకాంతాచారి కుటుంబానికి విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కేటాయించి వారికి న్యాయం జరిగేలా చూస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ శ్రీకాంతాచారి ఆశయ సాధనకు కృషి చేయాలని సుధీర్ రెడ్డి వ్యాఖ్యానించారు.
శ్రీకాంతాచారికి భూమాలకు సమర్పించిన అనంతరం ఈ వేదికపై వచ్చి ఉపన్యాసం ఇవ్వాల్సిందిగా శ్రీకాంతాచారి గురించి చెప్పవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా శ్రీకాంతాచారి స్మారక కమిటీ కృషి చేయడంలో అందరూ సహకరించాలని కోరుకుంటూ కేంద్ర ప్రభుత్వానికి నన్నులు పెట్టించి తెలంగాణ ఉద్యమంలో ఏ రకంగా ఇంకా పనిచేస్తున్నాం జై విశ్వకర్మ శ్రీకాంతాచారి 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 జోహార్ శ్రీకాంతాచారి జోహార్ విద్యార్థి వీరులకు శ్రీకాకుళం జిల్లా టెక్కల్లో మెడికల్ మాఫియా బరితెగించింది. తమ వ్యాపారాల కోసం సామాన్య రోగుల ప్రాణాలు సైతం లెక్క చేయకుండా దోపిడీ చేస్తుంది. డాక్టర్ల మందులు చీటీ లేకుండానే మెడిసిన్ అమ్ముతూ ధనార్జనే ధ్యేయంగా ఈ దందా కొనసాగుతోంది. టెక్కలి మేజర్ పంచాయతీ పరిధి పాతపట్నం రోడ్లో ఉన్న మెడికల్ షాప్ బయటకి మెడికల్ షాప్ బోర్డు పెట్టి లోపల మాత్రం క్లినిక్ నడుపుతోంది. నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి అనుమతులు లేకుండా మందుల కోసం బరితెగించి ఈ దందాకు పాల్పడుతోంది. మెడికల్ దుకాణంలో ఫార్మసిస్ట్ లేకపోయినప్పటికీ మందుల అమ్మకాలు మాత్రం పూర్తిగా కొనసాగిస్తున్నారు. టెక్కల్లోనే డ్రగ్ ఇన్స్పెక్టర్ కార్యాలయం ఉన్నప్పటికీ నెలవారీ మామూళ్లతో పెట్టుకుంటున్నారని విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. మెడికల్ షాపులు ఏర్పాటు చేసి అదే అదునుగా క్లినికల్ నడుపుతూ ప్రజలను దోపిడీ చేస్తున్న మెడికల్ క్లినిక్స్ పై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. హలో గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల జాతీయ రహదారి వద్ద నీటి ప్రవాహ ప్రాంతాన్ని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పరిశీలించారు. అనంతరం మంత్రి నీటిలో నడుచుకుంటూ ప్రవాహాన్ని పరిశీలించారు. ఇరిగేషన్ అధికారులు కాలువల ప్రవాహ పరిస్థితిని మంత్రి వివరించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సోమశిల ప్రాజెక్టుకు భారీ వరద నీటి ప్రవాహం వచ్చిందని, దీంతో జిల్లాలో పలు లోతట్టు ప్రాంతాలు చిక్కు ఉన్నాయని, అయితే ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించి ప్రాణ నష్టం లేకుండా చర్యలు తీసుకున్నామని మంత్రి అనిల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మురళీకృష్ణ, డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ దేవసేనమ్మ, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మురళి తదితరులు పాల్గొన్నారు. చెప్తాడా ముందుగా పోతే బెటర్. అప్పడానికి
ఏందా మొదటిదాకా వార్తలు ముగించే ముందు మరొకసారి బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. అప్పుల్లో కూరుకుపోతున్న అన్నదాతలు జాబితాలో తొలి 2 స్థానాలు తెలుగు రాష్ట్రాలు. హైదరాబాద్ లో ప్రారంభమైన బస్తీ దవాఖానాలు ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్య సేవలు అందించాలని లక్ష్యం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార జోరు. టీఆర్ఎస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం. సెయింట్ ఆడమ్స్ హై స్కూల్ మూసివేసిన యాజమాన్యం ఆవేదన వ్యక్తం చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి వీనా న్యూస్.